విశాఖ రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్బా నుంచి విశాఖకు చేరుకున్న ఎక్స్ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో B6, B7, M1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైలు స్టేషన్లో ఆగి ఉన్న సమయంలో మంటలు చెలరేగడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు ఎవరూ లేరని వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని కోర్బా పట్టణం నుంచి విశాఖకు చేరుకున్న ఈ రైలు అక్కడి నుంచి తిరుమల ఎక్స్ప్రెస్ గా తిరుపతికి వెళ్లాల్సింది. 4వ ప్లాట్ఫామ్ వద్ద బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఏసీ భోగిల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయంగా పరుగులు తీశారు. ఈ ప్రమాదం కారణంగా రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. దగ్ధమైన బోగిలను రైలు నుంచి తప్పించేందుకు రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారు. ఉదయం 10 గంటల సమయానికి ప్లాట్ఫామ్ నంబర్ 4లో కోర్బా ఎక్స్ప్రెస్ 4 బోగిలో మంటలు వ్యాపించినాయి. రైల్వే సిబ్బంది మరియు విశాఖపట్నం సిటీ పోలీసు వ్యాపిస్తే దాన్ని కూడా ఇప్పుడు కంట్రోల్ చేసుకోవడం జరిగింది. ట్రాక్ క్లియర్ చేయడం అనేది ఇప్పుడు ప్రయారిటీగా 4 బోగీలు 4 బోగీలు ఏసీ బోగీలే కోర్బా ఎక్స్ప్రెస్ బోగీలు. ఎటువంటి ప్రాణ నష్టం లేదు. ప్రయాణికులందరినీ సేఫ్గా కింద దించడం జరిగింది. అందరూ కూడా సేఫ్గా ఉన్నారు. 4 బోగీలు మంటలు వ్యాపించాయి. అవి మాత్రమే కాలిపోయినాయి. ఎటువంటి ప్రాణ నష్టం ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది దిగినారు, కొంతమంది ఎక్కుతున్నారు. కాబట్టి 10 గంటల సమయానికి ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులకి ఎటువంటి ప్రాణ నష్టం లేదు.